ఈ రోజు ప్రభువా మీ బిడ్డలైన వారిపైన ఇదిగో తైలాభిషేకం పండుగలు మీరు ఏర్పాటు చేసుకుని మీ సన్నిధిలో కూడుకొని మేము స్తుతించున్నాం నాయనా. ఈరోజు దైవ సన్నిధి పండుగలో మేము పాల్గొన్నాం. 40 రోజులు నైనా నీ సన్నిధిలో ఉండి అందరూ ప్రార్థన చేస్తున్నారని నైనా విశ్వసించి నమ్మి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ అభిషేకం ద్వారా మీ బిడ్డలనైనా ఏదైతే నైనా పొందుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారో నైనా మీరే వారి జీవితాల్లో కార్యాన్ని జరిపించుకుని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా మీ కృపను చూపించండి. మేము కాదు నైనా మీరే అభిషేకిస్తే మీ శక్తి, మీ బలము, మీ ప్రభావం వారిపైకి వస్తుంది నైనా. అవునైనా మీరే అభిషేకించండి. ఇదిగో నువ్వు కోరుకున్న వారు నైనా నీ మందిరంలో ఉన్నారు. ఎలాగైతే దావీదును నైనా కోరుకున్నప్పుడు ఎక్కడో ఉన్న వారిని ఎలాగైతే పిలుచుకొని నైనా నీ సేవకుని ఎదుట నిలబెట్టావో అలాగే నీ బిడ్డలైన వారిని మీరు కోరుకొని నీ మందిరంలో నిలబెట్టావు నాయన. ఈరోజు మీరు అందరినీ అభిషేకించాలి. ఇదిగో తల్లిని, తండ్రిని, పిల్లలను అందరినీ అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఆహారంలో 6 కుమారులను నైనానికి యాజకులుగా ఉండగలడు నేను అభిషేకించమన్నావు. అలాగే ప్రభా మేమందరం నీ పని కొరకు నైనా నీ పనికి వచ్చే పాత్రలుగా మేము వాడబడుటకు నైనా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి సహాయం చేసి మీరే మహిమ, ఘనత, కీర్తి పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అందరము మోకరించుదాం.
నీకు అనేకమైన బంధనములు